అందరికీ నమస్కారం. నేను మీ మురళి. మన జీవితంలో గురువుకి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. నిజంగా ఒక ప్రశాంతమైన వాతావరణంలో కూర్చుని కళ్ళు మూసుకొని మన చిన్నతనం రోజుల్ని, మనకి చిన్నప్పుడు ఓనమాలు దిర్జించిన గురువుల్ని గుర్తు చేసుకుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మనసుకి ఏదో తెలియని ఒక ఆనందం. ఇది మన భారతీయ ధర్మంలో గురువుకి ఎంతో ఉన్నత స్థానం కల్పించినటువంటి మన పెద్దలకి మనం రుణపడి ఉండాలి. గురువుని గురు బ్రహ్మ, గురు విష్ణు, మహేశ్వర అని మనం అంటూ ఉంటాం. మహేశ్వరుడితో పోలుస్తాం. ఇక తల్లిదండ్రులతో పాటుగా సమాన స్థానం గురువుకి ఇచ్చారు. ముఖ్యంగా చెప్పాలంటే మన జీవితంలో మనకి మొదటి గురువు ఎవరండి అని అంటే మన తల్లి. అంతే కదా. పుట్టిన తర్వాత మనకి ఏది చెప్పాలన్నా తన భాషలో, మానవ భాషలో మనకు అర్థం అవ్వాలన్నా మనకి ముందు తెలియకుండా అక్షరాభ్యాసం చేయించేది మాత్రం మన తల్లి. తర్వాత మన తండ్రి రూపంలో ఇంట్లోనే ఎవరికైనా గురువు ఉంటారు. ముఖ్యంగా తన తండ్రి తన కూడా తీసుకుని వెళుతూ చిన్నతనంలో తను ఏం చేస్తున్నారు, జీవితం ఎలా ఉంటుంది, తన తండ్రి పడుతున్న కష్టాలేంటి, మనం జీవితంలో ఇటువంటి కష్టాలు పడాలా, నా కొడుకు ఇలా ఉండాలా, ఇవన్నీ కూడా మనకి తెలియకుండా అక్కడ ఉన్నటువంటి వాతావరణం మనకు నేర్పుతూ ఉంటుంది. ఇక తండ్రి అప్పటికే బాగా పెరిగిన కుమారుడు ఉన్నాడు అనుకోండి, అతను ప్రొఫెషన్ అంటే తండ్రి చేస్తున్నటువంటి ఉద్యోగమే కొడుకు చేయాలని అనుకున్నాడు అనుకోండి, ఎలా ఉంటుంది? తండ్రికి అసలైన గురుస్థానంలోకి వచ్చేస్తాడు. మరి ఎందుకంటే ఆల్రెడీ ముందు తండ్రి చేసిన ఉద్యోగమే కొడుకు చేస్తాడు అని అంటే తండ్రి దగ్గర నుంచి కొన్ని పాఠాలు నేర్చుకుంటాడు కదా కొడుకు. అలా తన తండ్రి రాజకీయాన్ని ఎంచుకున్నారు లోకేష్కి, తన తండ్రి గురువుగా నిలిచారు. ఇదే విషయాన్ని ఆయన గురు పూజోత్సవం సందర్భంగా మొన్న చెప్పుకుని వచ్చారు. తనకు అన్నీ నాన్నే అని చాలా వినమ్రంగా లోకేష్ చెప్పుకుని వచ్చారు. ఇక తండ్రి బాటలో తాను సాగుతున్నాను అన్నారు. ఏది ఏమైనా అన్ని విధాలుగా చంద్రబాబు నాయుడు గారు గురుత్వం ఉపకరించిందని కూడా చెప్పుకుని వచ్చారు. తండ్రి మాత్రమే కాకుండా గురువుగా నిలిచిన చంద్రబాబు నాయుడు గారిని ప్రోత్సహించాలి అని లోకేష్ అన్నారు. ఇది నిజమే కదా. బాబుని బయట నుంచి చూసే ఎంతో మంది ఆయన శిష్యులుగా చేరి ఉన్నత పీఠాలను అధిరోహించేశారు, ఉన్నతమైన శిఖరాలను అధిరోహించారు. అలాంటిది ఇంట్లో బాబు లాంటి వారిని ఉంచుకున్న లోకేష్ గారు అయితే తన తండ్రి కంటే గొప్ప గురువు ఎక్కడా ఉండరని కితాబు కూడా ఇచ్చేస్తున్నారు. చేయి పట్టి నడిపించి చంద్రబాబు తన వారసుడిగా లోకేష్ని తేవాలని అనుకున్నారా, లేక లోకేష్ ఆసక్తి గమనించే రాజకీయాల్లోకి తీసుకొచ్చారా అన్నది తెలియదు. కానీ రాజకీయాల్లో మాత్రం బాబు గారు చేయి పట్టి మరీ లోకేష్ని నడిపించారు అన్నది గత దశాబ్ద కాలం నుంచి అంతా చూసిన విషయం. ఎప్పటికీ ఏది అవసరమో అది అందిస్తూ సమయానుకూలంగా పదవులు ఇచ్చి నిలబెడుతూ చంద్రబాబు లోకేష్కి ఒక రాజకీయ రహదారిని ఏర్పాటు చేశారని చెప్పాలి. ఎందుకనుకుంటున్నారు? లోకేష్ చదివిన కాలేజీలు కానివ్వండి, చదివిన విద్యాసంస్థలు కానివ్వండి, చదివిన ప్రదేశాలు కానివ్వండి, ఇవన్నీ కాస్త ఆంగ్ల మాధ్యమాలతో కూడుకున్నవి. అందుకనే లోకేష్ ఎక్కువగా ఇంగ్లీష్ మాట్లాడేవారు. తెలుగు మాట్లాడడం సరిగా వచ్చేది కాదు. ఏ పదానికి ఏది మాట్లాడితే అర్థం వస్తుందన్నది పూర్తిగా తెలిసేది కాదు. కానీ అంతా తానే, అంతా దగ్గరుండి తెలుగుని అచ్చ తెలుగు భాష మాట్లాడే కొడుకుని తయారు చేసి రాజకీయ ధురంధరుడిగా మలిచి ఒక తండ్రిగా గురుస్థానంలో నిలిచిన బాబు గారికి ఎంత చేసినా, ఏమి చేసినా వాటిని పూర్తిగా గ్రహించి తన భవిష్యత్తుకి రాచబాట వేసుకోవడం అనేది లోకేష్ సమర్థతకు నిదర్శనం అని రాజకీయ విశ్లేషకులు అంటున్నమాట. ఇక బాబు గారికి తగిన శిష్యుడిగా లోకేష్ గారు మారారా అంటే తగిన శిష్యుడిగా అంటే దానికంటే ఎక్కువగానే మారారని చెప్పుకోవచ్చు. ఎందుకనంటే ఒక మంత్రి పదవిని చేపట్టి దానికి కరెక్ట్ అయిన న్యాయం చేస్తూ ప్రజల నాలుకలలో తమ తండ్రి పేరు, తమ పేరు ఉండేటట్టు చూస్తూ ఎక్కడికెక్కడ దాన్ని ప్రక్షాళన, ఎక్కడ అన్యాయం జరుగుతుందో లేదా ఎక్కడ చెడు ఉన్నది అన్న దాన్ని బట్టి ప్రక్షాళన చేసుకుంటూ ముందుకు సాగుతూ ఆ పదవికి వన్నీ తీసుకొస్తున్న లోకేష్ను చూసి చంద్రబాబు నాయుడు గారు కూడా ఒప్పొంగుతున్నటువంటి సందర్భం. నిజం చెప్పాలి అని అంటే అధికారులను చేరదీసుకుని అధికారులను దగ్గర పెట్టి అధికారుల ద్వారా ఏ విధంగా మనం అభివృద్ధి చేయొచ్చు, మన రాజ్యాంగంలో ఉన్నటువంటి విలువలను కాపాడుతూ అలాగే మన ప్రపంచంలో ఉన్నటువంటి సమానతలను, అసమానతలను వీటన్నిటిని కూడా గ్రహించుకుని మన ప్రజల్ని ముందుకు నడిపించే విధానాన్ని మన లోకేష్ గారు ఉగ్గబట్టిన విధానం చూస్తూ ఉంటే చాలా అద్భుతం అని అనిపిస్తుంది అనే రాజకీయ విశ్లేషకులు అంటున్నమాట. ఓకే, దీన్ని ఇలా ఉంచుదాం. ఇంకా లోకేష్ గారు సీఎం అవ్వలేదు. సీఎం అయిన తర్వాత తను ఒక 5 సంవత్సరాల పరిపాలన చేయలేదు. మరి ఇప్పటికే లోకేష్ యొక్క పరివర్తన ఇలా ఉంది అని అంటే మరి జగన్ గారి మాట ఏంటి? అక్కడికే వద్దాం. అయితే వైఎస్ఆర్, నారా వారి కుటుంబాలు రెండు కూడా అత్యంత ఫేమస్ కాబట్టి
వైఎస్ఆర్ రాజకీయ వారసుడిగానే జగన్ గారు కూడా రాజకీయ అరంగేట్రం చేశారు అన్నది నిజం. అందుకనే ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా లోకేష్ బాబు ఎలా ఉంటే మరి జగన్ గారు ఎలా ఉన్నారు, జగన్ గారి తండ్రి అభిరుచులకు దగ్గరగా ఉన్నారా రావడం సహజం, ఒక ఆలోచన. అయితే 2009 ఎన్నికల్లో తన తండ్రి సీఎంగా ఉండగానే కడప లోక్సభ సీటు నుంచి జగన్ ఎంపీగా కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి గెలిచారు. అలా తండ్రి చదువుతో ఆయన విలువలతో జగన్ గారు ఈ పదవిని అందుకున్నారు. అయితే రాజకీయంగా వైఎస్ఆర్ గురుస్థానంలో నిలిచి ఏ మేరకు బోధించారో తెలియదు, కానీ జగన్ తొలిసారిగా ఎంపీగా 3 నెలలు పూర్తి చేసుకోకుండానే వైఎస్ఆర్ గారు దివంగతులయ్యారు. దాంతో జగన్ అన్నీ సొంతంగానే నేర్చుకోవాల్సి వచ్చింది అని అంటారు రాజకీయ విశ్లేషకులు. ఏది ఏమైనా జగన్ మీద వైఎస్ఆర్ ప్రభావం ఎంత ఉంది అంటే ఆయన పేదలకు సీఎంగా అందించిన సంక్షేమ పథకాల్లో అది చాలా వరకు కనిపిస్తుంది. ఆయన పాలనలో చాలా నిర్ణయాలు వైఎస్ఆర్ ప్రభావంతో తీసుకున్నవే అని చెప్పాల్సి ఉంటుంది. మనందరికీ తెలిసిందే 108 కానివ్వండి, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కానివ్వండి, ఇట్లాంటివన్నీ కూడా మరి వైఎస్ఆర్ ప్రభావంతో తీసుకున్నవే. మరి అలా గురువుగా వైఎస్ఆర్ మార్గనిర్దేశం చేశారు అని భావించాల్సి ఉంటుంది. అదే సమయంలో రాజకీయ వ్యూహాలు కానీ రాజకీయ వ్యక్తిత్వం విషయంలో కానీ జగన్ తన సొంతంగా తన పందానే అనుసరించారు అని కూడా విశ్లేషిస్తూ ఉంటారు విశ్లేషకులు. వైఎస్ఆర్లో పట్టు విడుపు 2 ఉంటాయట. అయితే జగన్ గారిలో పట్టుదల ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని అంటున్నారు. ఇక రాజకీయ వ్యూహాల్లో వైఎస్ఆర్ అందివేసిన చేయిగా ఉంటారు. ఆయన అందరితో కలిసిపోయి ఆలోచించి తాను అనుకున్న నిర్ణయం తీసుకుంటారు. జగన్ అయితే చాలా వరకు సొంత నిర్ణయాలే తీసుకుంటారని ప్రచారంలో ఉన్నమాట. మొత్తం మీద చూస్తే జగన్ తనను తాను రాజకీయంగా దిద్దుకున్నట్లు కనిపిస్తారు. అందుకే జగన్ విధానం విభిన్నంగా ఉంటుంది అని అంటారు రాజకీయ విశ్లేషకులు. ఏది ఏమైనా ఇద్దరు కూడా తండ్రికి తగ్గ తనయులుగా నిరూపించుకోవడంలో మరి ఒక్కొక్కరిది ఒక్కొక్క పందాగా మనం చెప్పుకోవాలి. మరి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.